సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా పాడుదాం ప్రభుని పాటలి పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో, పాడుదాం ప్రభుని పాటలి పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో, ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రీనిధి దాతలు కీర్తిశేషులు బత్తుల చిన్నతల్లి, కీర్తిశేషులు జ్వానేశు నాయుడు ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ కీర్తిశేషులు యాసర్ల మల్లికార్జునరావు 7వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నగిరెడ్డి జయనిర్మల, చిన్నమ్మ నాయుడు, నరసమ్మ, ప్రసాదరావు, పిల్లి సంజీవి ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి యాసర్ల సావిత్రి, శ్రీధర్, సత్యవేణి, వై సుష్మిత, వై ఉజ్వల, వై దివ్య, వరుణ్, యశ్వంత్, మహేష్, నగిరెడ్డి గౌరమ్మ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న విహాన్ యాంటోనీకి మరియు ఆద్వికాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ నరిశెట్టి రమేష్, అనూష కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత 10వ భక్తనాథ పోపు గారి యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. ఈనాడు సువిశేష పట్టణంలో చూసినట్లయితే ద్రాక్ష తోటలో పనిచేయడానికి కూలీలను యజమానుడు కాలానుసారంగా పిలుస్తూ ఉన్నాడు. 1 దినారం చొప్పున నేను నీకు ఇస్తానని చెప్పి మరి సాయంకాలం వరకు కూడా కూలీలను పిలుస్తూ ఉన్నాడు. సాయం సమయం వచ్చినప్పుడు వారికి తగిన ఫలితాన్ని కూలిని ఇస్తూ ఉన్నాడు. అది పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుందని ప్రభు ఈ ఉపమాన రూపంలో తెలియజేస్తున్నాడు. అంటే ఈ లోకంలో మనము పని చేస్తూ ఉన్నాం, క్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికి పని చేస్తూ ఉన్నాం, కూలీలుగా పనిచేస్తూ ఉన్నాం. దానికి తగిన ఫలితాన్ని ప్రభు అంతిమ దినమున మనందరికీ అనుగ్రహిస్తాడు. పనిని బట్టి వేతనం మనకు దొరుకుతూ ఉంది. కాబట్టి ఆయన రాజ్యంలో మనము పని చేయాలి అంటే, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే మరి మనం కష్టించి శ్రమించి పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి పనికి తగిన వేతనాన్ని మనం పొందుకుంటాం. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు
మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారు దయచూపండి, దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కథోలిక విశ్వాసమును పరీక్షించుటకును, క్రీస్తునందు సమస్తమును పునరుద్ధరించుటకును, జగద్గురువైన పునీత భక్తినాథుని దివ్య జ్ఞానముతోను అపోస్తలిక ధైర్య సాహసములతోను నింపితివి. మేము అతని బోధనను, ఆదర్శములను అనుసరించుచు శాశ్వత బహుమతిని పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను మీ నుండి నా గొర్రెలను కాపాడుదును, మీరు వానిని మృంగివేయ చాలరు. మొదటి పఠనము హెహెచ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రభు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇజ్రాయేలుల కాపరులను ఖండింపుము. యావే ప్రభువైన నా పలుకులను ప్రవచన రూపమున వారితో ఇట్లు చెప్పుము. ఇజ్రాయేలుల కాపరులారా, మీకు అనార్థము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారే కాని గొర్రెల మందలను మేపుటలేదు. మీరు గొర్రెల పాలు తాగుచున్నారు, వాని ఉన్నితో వేసిన దుస్తువులు దాల్చుచున్నారు. వానిలో మంచి వానిని చంపి తినుచున్నారు, కానీ మందను మాత్రము మేపుటలేదు. మీరు గొర్రెలలో దుర్బలమైన వానిని పట్టించుకొనుటలేదు. రోగము సోకిన వానికి జబ్బు నయము చేయుటలేదు. గాయపడిన వానికి కట్టుటలేదు. ప్రక్కకు తప్పిపోయిన వానిని మందలోనికి కొని వచ్చుటలేదు. తప్పిపోయిన వానిని వెతికి తోలుకొని వచ్చుటలేదు. పైగా వారి పట్ల క్రూరముగా కఠినముగా ప్రవర్తించుచున్నారు. కాపరి లేనందున గొర్రెలు చెల్లా చెదురాయెను. వన్యమృగములు వానిని చంపి తినివేసెను. నా గొర్రెలు ఎత్తైన కొండల మీద తిప్పల మీద తిరుగాడెను. భూమి అన్నంతటను చెల్లా చెదురాయెను. వానిని పట్టించుకొనువారు కానీ వెతుకువారు కానీ లేరు. కాపరులారా, మీరు ప్రభువైన నా పలుకులు ఆలింపుడు. సజీవుడను యావే ప్రభువైన నేను ఆనపెట్టి చెప్పుచున్నాను. కాపరి లేడు కనుక వన్యమృగములు నా గొర్రెల మీద పడి వానిని చంపి తినివేసెను.
నా కాపరులు మందను వెతకలేదు, వారు తమ కడుపు నింపుకొనుచున్నారే కాని నా మందను మేపలేదు. కావున కాపరులారా, మీరు ప్రభువైన నా పలుకులు ఆలింపుడు. యావే ప్రభువైన నేను చెప్పుచున్నాను. నేను మీకు విరోధినగుదును, నేను మీ నుండి నా గొర్రెలను తీసుకొందును. మీరిక మీదట వానిని మేపచాలరు. నేను మీ నుండి నా గొర్రెలను కాపాడుదును, మీరు వానిని మృంగివేయ చాలరు. ప్రభువైన నేను చెప్పుచున్నాను. నేను నా మందను వెతికెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువే నా కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఇక ఏ కొదువయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టికలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మకు సేద తీర్చును. అందరూ ప్రభువే నా కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఇక ఏ కొదువయు లేదు. తన నామమున గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకన నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము, నీ చేతి కట్లు కర్ర నన్ను కాపాడును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఇక ఏ కొదువయు లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నా తలాభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండు పొర్లుచున్నది. అందరూ ప్రభువే నా కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఇక ఏ కొదువయు లేదు. నేను జీవించిన అన్ని నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఇక ఏ కొదువయు లేదు. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము వచనములు 1 నుంచి 16 వరకు.
పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారులకై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు దినమునకు 1 దీనారము చొప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి సంత వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరును చూచి, మీరు నా తోటకు వెళ్ళి పని చేయుడు, తగిన వేతం ఇచ్చేదను అనెను. వారట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరల 3 గంటలకు ఆ యజమానుడు అట్టే మరికొందరు పనివారిని పంపెను. రమారమి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకను నిలిచి ఉన్నారని వారిని చూచి, మీరు ఎలా దినమంతయు పనిపాటులు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించాను. మమ్మెవరు కూలికి పిలవలేదు కనుక మేమిచ్చట ఉంటిమి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. అంతటా యజమానుడు, అటులైన మీరు కూడా నా తోటలో పని చేయుటకు వెళ్ళుడు అనెను. సాయం సమయమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకులతో తోటలో పనిచేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలి నిమ్ము అనెను. అట్లే 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలకొక దీనారము చొప్పున లభించెను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి, కానీ వారు కూడా తలకొక దీనారమునే పొందిరి. వారు దానిని తీసుకొని యజమానునితో, పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసి పనిలో వంగిన వారికిని సమానంగా కూలినిచ్చేతవేమి అని సనుగుచూ పలికిరి. అంతట యజమానుడు వారిలో ఒకరిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు 1 దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినదంతా కడపటి వానికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనము నా ఇచ్చ వచ్చినట్లు వెచ్చించుకొను అధికారం నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటకింపుగా ఉన్నదా అని పలికెను. అట్లే మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ పునీత 10వ భక్తినాథ పోపు గారి యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 1835 జూన్ 2వ తారీఖున ఆయన జన్మించున్నారు. వీరి తండ్రి వారి యొక్క వృత్తి పాదరక్షకులు తయారు చేయడం, తల్లి కుట్టు పని చేసేది. వారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి ఆయన దేవునిలో భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తి. ఆయన గురువు గాలని ఆశతో ఉన్నాడు. సెమినరీలో ఆయన ప్రవేశించి గురువు యొక్క తర్ఫీదును పొందుకొని 1858లో సెప్టెంబర్ 18న గురు పట్టాభిషేకముని ఆయన పొంది ఉన్నాడు. గురువుగా ఆయన ఎన్నో సేవలు చేసి ఉన్నాడు. దాని తర్వాత ఆయన 1884లో నవంబర్ 13వ తారీఖున బిషప్గా అభిషిక్తులై ఉన్నారు. బిషప్గా కూడా ఎన్నో సేవలు ఆయన కొనసాగించిన తర్వాత 1893లో కార్డినల్గా ఆయనను నియమించి ఉన్నారు. దాని తర్వాత అదేవిధంగా ఆయన ప్రభు సేవను చేస్తూ ఉండగా 1903వ సంవత్సరం ఆగస్టు 9న ఆయన పోపు గారిగా అభిషిక్తులైనారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క భక్తినాథ పోపు గారు అంచెలంచెలుగా ప్రభువులో విశ్వాసంగా పనిచేస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన అంచెలంచెలుగా ఆశీర్వదించి ఉన్నారు. మన హైదరాబాద్ అగ్రపీఠంలో ఉన్నటువంటి బిషప్ గారు పూల అంతోని తండ్రి గారు, ఆయన కూడా మరి గురువుగా అభిషేకించబడ్డాడు, బిషప్గా అభిషేకించబడ్డాడు, మరి కార్డినల్గా కూడా పనిచేస్తున్నారంటే ఆయన యొక్క విశ్వసనీయత
ప్రభు పట్ల ఆయన కలిగిన భక్తిభావము, ఆయన సేవను బట్టి దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే క్రీస్తులో అన్ని విషయాల్ని ఆయన నవీకరించి ఉన్నాడు. మన బైబిల్ గ్రంథంలో మన ప్రార్థనలు కావచ్చు, మనం అనుదినం చేసే ప్రార్థనలు, వాటిని ఆయన నూతనీకరించి ఉన్నాడు, నవీకరించి ఉన్నాడు. వీటిని నూతనీకరించి ధర్మశాస్త్ర సూత్రాలుగా ఆయన ఎంచి ఉన్నాడు. కాబట్టి నూతనత్వాన్ని ఆయన సంఘంలో తీసుకొని వచ్చి ఉన్నాడు. 1914 ఆగస్టు 20న ఆయన మరణించి 1954లో ఆయన పునీత పట్టాన్ని పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన చెడును తీవ్రంగా ఖండించి మంచిని ప్రోత్సహించి మంచిని బోధించున్నాడు. కాబట్టి దేవుడు ఆయన అంచెలంచెలుగా హెచ్చించి ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే ఎజెకియేలు గ్రంథాన్ని చూస్తే ప్రభు యొక్క వాణి ఎజెకియేలు ప్రవక్తతో అంటూ ఉన్నారు, నరపుత్రుడా, ఇజ్రాయేల్ రాజును ఖండించండి, ఇజ్రాయేల్ రాజును ఖండింపుము అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలు కాపరులు మీకు అనర్థము, మీరు కడుపు నింపుకొనుచున్నారే కానీ గొర్రెల మందలను మేపుటలేదు. అంటే ప్రభువు ఈ యొక్క వృత్తాంతం ద్వారా, గొర్రెలు కాపరి యొక్క వృత్తాంతం ద్వారా ప్రజలు రాజు మధ్య ఉన్న పరిపాలన ఏ విధంగా ఉందని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఒక గొర్రెకు కాపరికి ఉన్న సంబంధం ఏ విధంగా ఉంది అని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రజలకు రాజుకు ఏ విధంగా సంబంధం ఉందని ఈ ఉపమానం ద్వారా తెలియజేసి ప్రభు ఏమంటున్నారంటే, మీరు గొర్రెల పాలు త్రాగుచున్నారు, అంటే గొర్రెల నుంచి లాభం పొందుకుంటున్నారంటే ప్రజల నుంచి లాభం పొందుకుంటున్నారు, కానీ వారిని మీరు పట్టించుకోవడంలో వారి ఉన్నితో చేసిన దుస్తులను ధరిస్తూ ఉన్నారు, వానిలో మంచి వారిని చంపుకొని తింటున్నారు, కానీ మందను మాత్రం మీరు మేపుటలేదు. మీరు గొర్రెల్లో దుర్బలమైన వాడిని పట్టించుకోవడం లేదు, రోగం సోకిన వానికి జబ్బు నయము చేయటలేదు, గాయపడిన వాడికి కట్టుటలేదు, ప్రక్కకు తప్పుకొనిన వాడిని మందలోకి తీసుకొని రావటం లేదు, పైగా వారి పట్ల క్రూరంగా కఠినంగా ప్రవర్తిస్తున్నారని ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే ప్రజల నుంచి వారు లాభాన్ని పొందుకుంటున్నారే కానీ ప్రజలకు మంచి చేయటం లేదు, ప్రజలను ప్రభు యొక్క మార్గంలో వారు నడిపించటం లేదు, వారు చెడు మార్గంలో నడుస్తున్నా కూడా పట్టించుకోవటం లేదని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, గొర్రెల వలె చెదిరిన మనల్ని ప్రభు చూస్తూ ఉన్నాడు, మంచి కాపరిని ఇవ్వడానికి ప్రభు చూస్తున్నారు. ఈ యొక్క ఇజ్రాయేలు రాజును ఖండిస్తున్నాడు, ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు. కాపరి లేని గొర్రెలు చెల్లా చెదరైపోతాయి, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాయి. కొన్ని గొర్రెలు కొండపైన ఉండవచ్చు, కొన్ని తుప్పల మీద ఉండవచ్చు, కొన్ని మరి చెల్లా చెదరై దారి తప్పిపోయి ఉండవచ్చు, వాటిని పట్టించుకోవటం లేదు. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే, నేను స్వయముగా కాపరులను నేను పంపిస్తాను, నేనే మీరు గొర్రెలను సరైన విధముగా మీరు కాపాడటం లేదు, కాబట్టి నేను గొర్రెలను మీ నుండి తీసుకొని మంచి కాపరిని నేను వాటి కోసం నియమిస్తాను, నా మందని ఇక నేనే మేపుతాను, నేనే నా మందను కాపాడుతానని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పఠనాన్ని మనము గమనించి చూసినట్లయితే సువిశేష పఠనంలో ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి ఉపమానాన్ని వివరిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యం ఈ విధంగా ఉందని ఉపమాన రీతిగా ప్రభు తెలియజేస్తున్నారు. ఒకడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారికై బయలుదేరినప్పుడు ఉపమానం ఏమిటంటే, ప్రాతకాలంలో కొంతమందిని పిలిచాడు, 9 గంటల సమయంలో ఇంకో కొంతమందిని పిలిచాడు, 12 గంటల సమయంలో ఇంకా కొంతమందిని పిలిచాడు, 3 గంటల సమయంలో ఇంకా కొంతమంది, చివరిగా సాయంకాలం 5 గంటల సమయంలో కూడా తన పొలంలో పని చేయడానికి పనివారిని పిలిచాడు. ఎందుకంటే కోత ఎక్కువగా ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం చూస్తే కోత ఎక్కువగా ఉంది కానీ పనివారు తక్కువ ఉన్నారు. పనివారు ఉదయం నుంచి వచ్చినా సరే, మధ్యలో వచ్చినా సరే, చివరిగా వచ్చినా సరే, ఎందుకంటే కోత ఎక్కువగా ఉంది కాబట్టి పనివారు ఎప్పుడు వచ్చినా
పని చేయడానికి పని ఉంటుంది అని ఉపమానం ద్వారా ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఒక ఉపమానం ఇంకేమిటంటే, దినానికి 1 దినారం చొప్పున నేను ఇస్తాను కూలి అని చెప్పి యజమానుడు మాట్లాడి పంపిస్తూ ఉన్నాడు. అందరినీ సమదృష్టితో మరి 1 దినారం చొప్పున ఇస్తానని చెప్పినాడు. కానీ వారు కొంతమంది పని చేస్తూ ఏమనుకున్నారంటే, మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తాం, మేము కొద్దిగా ఎక్కువ లభిస్తుంది అని అనుకున్నారు. కానీ సాయంకాల సమయమున 5 గంటలకు వచ్చిన వారి నుంచి మరి ఉదయం కాలం వచ్చిన వారి వరకు కూడా 1 దినారం చొప్పున ఇచ్చారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు పుట్టు క్రైస్తవుడిగా ఉండవచ్చు, నువ్వు సేవ చేస్తూ ఉండవచ్చు, మధ్యలో కొంతమంది ప్రభువుని తెలుసుకొని ప్రభువులోకి వచ్చి ఉండవచ్చు, చివరిగా చనిపోయే స్థితిలో కూడా ఆ దొంగవాడు ఏమంటున్నాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అన్నాడు. ప్రభు ఏమన్నారు, ఈరోజే నువ్వు నాతో కూడా పరలోక రాజ్యంలో ఉంటావు అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి చివరి గడియలో కూడా ప్రభువుని అంగీకరించేవారు విశ్వాసంగా ఉంటూ ఉన్నారు. వారికి కూడా పరలోక రాజ్యంలో స్థానం కలుగుతుంది. మనం అనుకోవచ్చు, మనము పుట్టు క్రైస్తవులుగా ఉండి మరి మనకు ఖచ్చితంగా పరలోక రాజ్యం లభిస్తుంది అని మనం ఆశపడుతుండవచ్చు. కానీ ప్రభు ఏమంటున్నారు, మొదటి వారు చివరి వారు అవుతున్నారు, చివరి వారు మొదటి వారు అవుతున్నారు. ఎందుకంటే మనము ఏం చేస్తున్నాము, క్రైస్తవులం కదా, మనకు ప్రభు పరలోకరాజ్యం ఇస్తాడని ఇష్టం వచ్చినట్లు జీవించినట్లయితే మనకంటే ముందు చివరిగా ప్రభువుని అంగీకరించిన వాళ్ళు పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు ప్రభు రాజ్యాన్ని స్థాపించాలి అంటే మనము విశ్వాసంగా పనిచేయాలి. యజమానుడు ఉన్నా లేకున్నా చివరి వరకు ఎవరైతే విశ్వాసంగా పనిచేస్తూ ఉన్నారో వారు తగిన బహుమానాన్ని పొందుకుంటారని లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కర్తవ్య నిర్వహణలో యజమానుడు ఉన్నా లేకున్నా విశ్వాసంగా పనిచేయవాడు ధన్యుడు. లూకా సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, నేను తిరిగి వచ్చే వరకు వ్యాపారం చేసుకొనుడు అని వారికి మరి కొన్ని తలాంతులు ఇచ్చి ఉన్నారు. అప్పుడు మరి యజమానుడు తిరిగి వచ్చినప్పుడు వాటిని వారి నుంచి పొందుకొని వారికి తగిన బహుమానాన్ని ఇస్తారు. పరలోక రాజ్యం కూడా అదే విధంగా ఉంటుంది. మనం జీవించిన జీవిత విధానాన్ని బట్టి మనకు ప్రతిఫలం లభిస్తుంది అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నిర్ణయం తీసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనంలో, మంచి నీ ముందే ఉంది, చెడు నీ ముందే ఉంది, కీడు నీ ముందే ఉంది, మరణం నీ ముందే ఉంది, జీవము మరణము నీకు ఏది కావాలని ఈరోజు నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే పనిలో నువ్వు నిమగ్నమై ఉన్నావు. ప్రభు యొక్క సేవ, పని అంటే ప్రభు యొక్క సేవ చేయడం, ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించడం ఎంతగానో ఉంది. ఎంతోమంది ప్రభు పేరు తెలియని వ్యక్తులు ఉన్నారు. వారందరికీ మరి వాక్యాన్ని బోధించాలి అంటే ఎంతోమంది పనివారు కావాలి. మరి ఈరోజు ఎంతోమంది ప్రభు యొక్క సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. పౌలు గారు అంటున్నారు, మీరు సోమరిలాగా ఉండకండి, పనికి తగిన వేతనం పొందుకోవడానికి మీరు పని చేయండి, పని చేయవాడే భోజనముకు అర్హుడు అని 2వ తెస్సలోని 3:15-16లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము 10వ వచనంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరము కూడా ప్రభు యొక్క సేవలో పని చేయాలి. ప్రభు ఏమంటున్నారు, మీరు కూడా వెళ్ళి పని చేయండి నా తోటలో. అంటే కోత ఎక్కువగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు బాధ్యత ఎవరిది? గురువులు, కన్యాస్త్రీలు బోధించేవారిది మాత్రమేనా? కాదు. ఉదయం నుంచి ఆయన పనివారిని పిలుస్తున్నాడు సాయంకాలం వరకు. అంటే గురువులు, కన్యాస్త్రీలు, బోధించేవారు మాత్రమే కాకుండా మనందరి బాధ్యత ప్రభువును ప్రకటించడం. ఎందుకంటే సువార్త ఎక్కువగా మనం ప్రకటించాలి. కోత ఎక్కువగా ఉంది కానీ పనివారు తక్కువగా ఉంది, బోధించే వాళ్ళు తక్కువగా ఉన్నారని ప్రభు ఈరోజు మనకు సందేశాన్ని ఇస్తున్నారు. పరలోక రాజ్యం స్థాపించబడాలంటే ప్రతి ఒక్కరం కూడా ఆయన పొలంలో పనిచేయాలి, వాక్యాన్ని ప్రకటించాలి, సాక్షులుగా జీవించాలి. అప్పుడు మనం తగిన బహుమానాన్ని పొందుకుంటాం. దానికోసమై ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుదాము. ప్రభువా తమ నాస్తి మహిమల కొరకును మన ప్రేజముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రేజముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా అర్పణను దయతో స్వీకరింపము. జగద్గురువైన పునీత భక్తినాథుడు బోధనానుసారము మేము ఈ పరమరహస్యమును నిజమైన భక్తితో నిర్వహించి నిండు విశ్వాసముతో వాటిని స్వీకరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటున మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ప్రభావితం ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. మీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగినట్లు వారి మహా ఆదర్శం మాకు ధైర్యం నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మాకు చేయదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతముగా మీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరతం మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామ్న వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాతోనూ, పునిత జోజప్ప గారితోనూ, పునిత అపొస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా యందము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీరే రాజ్యము, నీరే అధికారము, నీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు ఒక గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించినకు మీ పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయుమని వేడుకొంచున్నాను. ఆమేన్. ప్రసాదం ప్రభు యేసుని త్యాగం, ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం, ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. మార్గం నీది సత్యం నీనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నీనే మార్గం నీనే సత్యం నీనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేదనంది శాంతిని పొందండి, స్వీకరించి సేదనంది శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం, ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. పునీత ఇన్నేష్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగన్నట్లు స్వీకరించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్బడిన నేల నన్ను కడగండి, క్రీస్తుని అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ కాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, జగద్గురు అయిన పునీత భక్తినాథుని సంస్మరణ చేసుకొనుచు మేము అర్థించుచున్నాము. స్వర్గపు బల్ల మీద ఆహారముతో మేము విశ్వాసమందు స్థిరముగా ఉందుముగాక, మీ ప్రేమ యందు ఏక హృదయమునై జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది.
వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజప్ప ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజప్ప ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. లిల్లీలు విరసిన వివాహరెమ్మలు, లిల్లీలు విరసిన వివాహరెమ్మలు, నీ చేత మూలినా ఓ సుగుణశీలుడా, నీ చేత మూలినా ఓ సుగుణశీలుడా. పునీత జోజప్ప ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. మమ్మాదరించుమా.